హాయ్ అండి, వెల్కమ్ టు ప్రజోస్ కుక్ డిష్ అండ్ ట్రీట్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే రెసిపీ ఎక్కువ రోజులు నిల్వ ఉండే రుచికరమైన పుదీనా నిల్వ పచ్చడి. మరి ఈ పచ్చడి చేయడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ ఏంటో కొలతలతో సహా చూసేద్దాం. ఇంగ్రీడియంట్స్ లిస్ట్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా అవైలబుల్ ఉంటుంది, ఒకసారి చూడండి. మరి ఈ రోజు నేను మా గార్డెన్లో వచ్చినటువంటి ఫ్రెష్ పుదీనాతో ఈ పుదీనా నిల్వ పచ్చడి చేయబోతున్నాను. ఇది ఇంచుమించు 5-6 కట్టల పుదీనాకు ఈక్వలెంట్గా ఉంటుంది. ఆకులన్నీ సపరేట్ చేసిన తర్వాత 250 గ్రాముల పుదీనా వచ్చింది. ఈ ఆకులన్నిటినీ వాటర్తో వాష్ చేసుకుని వీడియోలో చూపించిన విధంగా ఫ్రెష్ కాటన్ క్లాత్లో వెడల్పుగా పరుచుకొని వాటర్ పోయేలా ఒకసారి క్లాత్తో తుడుచుకోవాలి. ఈ విధంగా ఒకసారి క్లాత్తో తుడుచుకొని మళ్ళీ వెడల్పుగా పరుచుకొని పైనుంచి క్లాత్ను కప్పేసేసి 1 అవర్ వరకు ఆరబెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆకులు వాడిపోకుండా ఫ్రెష్గా ఉంటాయి. ఈలోపు ఒక ప్యాన్లో 30 గ్రాముల ఎండుమిర్చిలు వేసుకొని కొద్దిగా డార్క్ కలర్ వచ్చే వరకు 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కంటిన్యూస్గా కలుపుతూ వేగించుకోవాలి. మనము డైరెక్ట్గా ఎండుమిర్చి పౌడర్ వేయొచ్చు, కానీ ఇలా వేగించి పొడి చేసి వేస్తే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కొద్దిగా బ్రౌన్ కలర్ రాగానే ఒక జార్లోకి తీసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టీ స్పూన్ మెంతులు, గ్రాముల్లో అయితే 5 గ్రాములు, 1 టీ స్పూన్ ఆవాలు 5 గ్రాములు, 2 టీ స్పూన్ల జీలకర్ర 8 గ్రాములు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు 10 గ్రాములు వేసుకుని మీడియం ఫ్లేమ్లో కంటిన్యూస్గా కలుపుతూ మంచి సువాసన వచ్చే వరకు వేగించుకోవాలి. కొద్దిగా కలర్ చేంజ్ అవ్వగానే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కాసేపు చల్లారనివ్వాలి. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లో ఆయిల్ వేడి చేసుకోవాలి. ఈ పచ్చడి మొత్తానికి నేను 200 గ్రాముల పల్లి నూనెను తీసుకున్నాను. దాంట్లో నుంచి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ముందుగా వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 25 గ్రాముల వెల్లుల్లిపాయలు పొట్టు తీసి వేసుకోవాలి. ఇంచుమించు 15 కౌంట్ ఉంటుంది. అలాగే 50 గ్రాముల చింతపండు వాష్ చేసుకొని పేపర్ నాప్కిన్తో కానీ క్లాత్తో కానీ తుడుచుకొని వేసుకొని చింతపండులో ఉన్నటువంటి వాటర్ తేమ పోయేంత వరకు 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చింతపండులోని పచ్చితనం పోయి కొద్దిగా డ్రై అవ్వగానే స్టవ్ ఆపేసి పక్కన పెట్టి కాసేపు చల్లారనివ్వాలి. ఇప్పుడు మనము ముందుగా వాష్ చేసి ఆరబెట్టుకున్నటువంటి పుదీనాని చెక్ చేసుకుందాము. ఆకులపై ఉన్నటువంటి వాటర్ కంటెంట్ మొత్తము క్లాత్ అబ్జర్వ్ చేసుకొని ఆకులన్నీ వాడిపోకుండా ఫ్రెష్గా పొడి పొడిగా పచ్చడికి కావలసిన విధంగా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆకులన్నిటినీ ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఒక వెడల్పాటి ప్యాన్ కానీ కడాయి కానీ తీసుకొని ముందుగా తీసి పెట్టుకున్నటువంటి ఆయిల్లో నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి పుదీనాలో నుంచి సగం పోర్షన్ మాత్రమే వేసుకొని మీడియం ఫ్లేమ్లో కంటిన్యూస్గా కలుపుతూ పుదీనా మొత్తం దగ్గరికి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పుదీనా దగ్గరికి వచ్చాక ఇంకో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మిగతా పుదీనా మొత్తం వేసేసుకొని మొత్తం పుదీనాని కలుపుతూ దగ్గరికి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు ఇంకా ఎక్కువ పుదీనా క్వాంటిటీ తీసుకున్నప్పుడు కూడా కొద్దిగా వేసుకుంటూ మధ్యలో ఆయిల్ యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఫ్రై చేసుకుంటే పుదీనా మొత్తము పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుంది. ఇలా పుదీనా మొత్తం దగ్గరికి వచ్చాక ఇంకో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇంకో నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. పుదీనా మరీ డ్రై అవ్వకుండా కొంచెం పచ్చిదనం ఉండేలా చూసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని కొద్దిసేపు చల్లారనివ్వాలి. ఈలోపు ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి ఎండుమిర్చిల్లో సాల్ట్ వేసి పొడి చేసుకోవాలి. ఈ పచ్చడి మొత్తానికి నేను 50 గ్రాముల సాల్ట్ తీసుకున్నాను. దాంట్లో నుంచి సగం పోర్షన్ ఇప్పుడు వేసి ఒకసారి పొడి చేసుకోవాలి. ఇదే పొడిలో ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి జీలకర్ర, మెంతులు, ఆవాలు, ధనియాలు కూడా వేసుకొని ఫైన్ పౌడర్గా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ అంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇదే మిక్సీ జార్లో ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి చింతపండు, వెల్లుల్లిపాయ కూడా వేసుకొని మిగతా సాల్ట్ వేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్లో ముందుగా వేయించి చల్లారబెట్టినటువంటి పుదీనాను కూడా మొత్తం వేసేసుకోవాలి. మొత్తం అంతా కలిసేలా కొద్దిగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.
మరీ ఫైన్ పేస్ట్గా కాకుండా వీడియోలో చూపించిన విధంగా మనం చేతితో పట్టుకొని చూసినప్పుడు కొంచెం బరకగా ఉంటే పచ్చడి టెక్స్చర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు తాలింపుకు రెడీ చేసుకోవాలి. మనము తీసుకున్నటువంటి ఆయిల్లో పుదీనా ఫ్రై చేసిన తర్వాత మిగిలిపోయినటువంటి ఆయిల్ మొత్తం వేసుకొని వేడి చేసుకోవాలి. ఇది ఇంచుమించు 125 గ్రాముల వరకే ఉంటుంది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 5-6 ఎండుమిర్చీలు, అర టీ స్పూన్ చొప్పున జీలకర్ర ఆవాలు, 1 టీ స్పూన్ చొప్పున మినపపప్పు, శనగపప్పు, 20 కౌంట్ వరకు వెల్లుల్లిపాయలు కచాపచ దంచి వేసుకోవాలి. అలాగే ఫ్రెష్గా ఉన్నటువంటి కరివేపాకు తుంచి వేసుకోవాలి. కరివేపాకులు డ్రై అయ్యేంత వరకు, వెల్లుల్లిపాయలు కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చివరిలో అర టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం కలిసేలా మిక్స్ చేసుకొని స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు ఈ కడాయిని స్టవ్ పై నుంచి దింపి కొద్దిగా వేడి తగ్గేంత వరకు పక్కన పెట్టుకోవాలి. తాలింపు కొద్దిగా వేడి తగ్గి వామ్గా ఉన్నప్పుడే 2 టీ స్పూన్ల ఎండుమిర్చి పొడి, ముందుగా వేయించి పొడి చేసుకున్నటువంటి చిల్లీ మసాలా పౌడర్ వేసుకుని మొత్తం అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఎక్స్ట్రా 2 టీ స్పూన్ల ఎండుమిర్చి పొడి వేయడం వల్ల పచ్చడికి మంచి కలరు, వేయించి పొడి చేసిన పౌడర్ వేయడం వల్ల మంచి రుచి రెండు యాడ్ అవుతాయి. మిక్స్ చేసిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి చింతపండు, వెల్లుల్లిపాయ, పుదీనా పేస్ట్ని కూడా వేసుకుని తాలింపులో కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, గుమగుమలాడే రుచికరమైన పుదీనా నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పుదీనా నిల్వ పచ్చడిని ఒక గ్లాస్ బాటిల్లో కానీ సిరామిక్ బౌల్లో కానీ వేసుకుని ఎయిర్ టైట్ మూత పెట్టేసేసుకొని స్టోర్ చేసుకుంటే 3 to 4 months వరకు కూడా చాలా ఫ్రెష్గా టేస్టీగా ఉంటుంది. మీరు ఎక్కువ క్వాంటిటీ కనుక చేసుకుంటే తప్పకుండా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి, ఇంకా ఎక్కువ రోజులే నిల్వ ఉంటుంది. ఈ పచ్చడిలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ వేడివేడి ప్లెయిన్ వైట్ రైస్. వేడివేడి అన్నంలో కనుక ఈ పచ్చడి 2 టీ స్పూన్లు వేసుకొని తింటే ఇంకో కూరగాయలు ఏమీ అవసరం లేకుండానే అన్నం మొత్తము ఈ పచ్చడితో తినేసేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఎంజాయ్ చేయండి. అలాగే ఒక లైక్ చేసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ రూపంలో షేర్ చేయండి. ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.